శివారులోని శ్రీ నల్గొండ అమ్మతల్లి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు భక్తులు. మేళతాళాల నడుమ మహిళలు చిన్నారులు అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగగా ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు. గ్రామ ప్రజలు పంటలు సస్యశ్యామలంగా ఉండాలని, అందరికీ అమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. పరిసర గ్రామ ప్రజలందరికీ శ్రీ శ్రీ నల్గొండమ్మ తల్లి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరి సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆషాఢ మాసంలో భాగంగా అమ్మవారికి శాకాంబర అలంకరణ చేసి అమ్మవారు శాకాంబర దేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈ గుడి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుంటే మా కోరికలు తీరే భక్తులు చెప్తుంటే మాకందరికీ చాలా. నల్గొండ జిల్లా అమ్మవారు ఇక్కడ వెలిసేపాటికి పూర్వం నుంచి ఉన్నటువంటి అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారుగా చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మంది భక్తులు అమ్మవారిని కొలుచుకుని తమ కోరికలు నెరవేర్చుకున్నటువంటి తల్లిగా పేరెన్నికైనటువంటి నల్గొండ తల్లివారి ఈ 2వ సంవత్సరం ఆషాఢ మాసం సారీ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి భక్తులకు, ముఖ్యంగా మహిళామూర్తులందరికీ కూడా ఈ సందర్భంగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎంతో అంగరంగ వైభవంగా గత కొన్ని నెలల క్రితం అమ్మవారి గుడిని మేమంతా కూడా అతి ఎంతో ఆడంబరంగా ఎంతో ఉత్సాహంగా అమ్మవారి గుడిని పూజ చేసుకుని ఈరోజు అనేక మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది భక్తులందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని నిజస్వరూపంగా ఇక్కడ వెలిసిన అమ్మవారిని తెలుసుకుని అనేక కోరికలు కోరుకుంటూ అలాగే వాళ్ళ కోరికలు నెరవేరాయని చెప్పి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. భాగ్యనగరి